నేను కూరగాయల షాప్కి వస్తా నాతో పాటు ఈ రీయూజబుల్ బ్యాగ్ తెచ్చుకున్నాను. మన చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదో మన అమ్మోళ్ళు ఒక బుట్టో లేదంటే ఒక స్టీల్ క్యాన్ ఇచ్చి పంపించేవాళ్ళు ఏమైనా తెచ్చుకోవడానికి. ఈ రోజుల్లో ఈ ప్లాస్టిక్ కవర్లు రావడం వల్ల మన చేతులు ఊపుకుంటా పోతున్నాం, తీసుకొచ్చి పాడు చేస్తున్నాం ఎన్విరాన్మెంట్ని. మీరు అనుకోవచ్చు ఒకనే కదా, ఒక కవరే కదా వాడుతున్నానని. ఒక కవరు ఒకళ్ళు వాడినా 130 కోట్ల మంది రోజుకి ఒకళ్ళు ఒక కవర్ తీసుకొచ్చి ఒక రోజుకి 360 రోజుకి ఎన్ని కవర్లు అవుతాయి, సంవత్సరానికి ఎన్ని కవర్లు అవుతాయి, ఎక్కడ పడేస్తున్నాం అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. యాజ్ ఎ పర్సన్గా మన సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం ఫీల్ అవ్వకపోతే, సొంతగా మనం ఫీల్ అవ్వకపోతే మనం మనిషిగా బతుకున్నా వేస్టే. ఎందుకంటే పంచభూతాలను ఏది పాడు చేసిన, చిన్నది కూడా నువ్వు పాడు చేసినా కూడా మనం అది పాపం కింద లెక్క. దానివల్ల కూడా ఏదన్నా ఖచ్చితంగా భూకంపాలు, ప్రళయాలు రావడానికి కారణం అవే అవుతాయి. మనమే దేవుడు రావటం, ఆ పగి నుంచి ఉలకపడటం, వేరే ఏదో వచ్చి కొట్టుకోవడం కాదు. మనం చేసే ప్రాబ్లం వల్లే మన ప్రపంచానికి ముప్పు ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ఎవరు వెళ్తా కూడా కవర్లు తీసుకెళ్ళండి. నేను కొన్నిసార్లు తెలియక కొన్నిసార్లు అట్టికాయలు ఏవి తెచ్చుకుంటా ఉంటా కవర్లో, కానీ నాకు కూడా బాధ చేస్తూ ఉంటుంది. మనందరం మారాలి. అందుకని ఈ వీడియో ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి.